హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుమా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఈసారి సండే తొలి ఏకాదశి వచ్చింది కదా, అందుకే టెంపుల్కి పోదామని అనుకున్నాము. దట్టు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి స్కూల్ టైం వరకు లంచ్ బాక్స్ రెడీ చేయాలనే టెన్షన్ ఏమి ఉండదు. పండగ అంటేనే ఆడవాళ్ళకి వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే మార్నింగ్ లేచి వర్క్ స్టార్ట్ చేశాను. ముందు ఇంటి చుట్టూ ఊడ్చుకొని ఇంటి ముందు కూడా ఊడ్చి వాటర్తో క్లీన్ చేసుకున్నాను. తర్వాత ముగ్గులు పెట్టుకున్నాను. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అండి. నేను ముగ్గులు కూడా చాలా బాగానే వేస్తాను. కానీ రోజు సింపుల్గానే వేసుకుంటాను, ఎందుకంటే పిల్లల స్కూల్ ఉంటుంది కదా, టైం సరిపోదు. అందుకని ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడు మండే, ట్యూస్డే, ఫ్రైడే, సండేస్లో కూడా వేసుకుంటాను. తర్వాత ఇంట్లో క్లీన్ చేసుకొని మాపింగ్ చేసుకున్నాను. కడుపులకు కూడా పసుపు బొట్లు పెట్టుకుంటున్నాను. కడుపులకు బొట్లు పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఫెస్టివల్ ఫీల్ అంటేనే కడపలకు బొట్లు, ఇంటి ముందు ముగ్గులు, ఇంటి గుమ్మాలకు తోరణాలు. ఇక మాకు దగ్గరలో తర్వాత శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో దేవుడికి పూజ చేసుకున్నాను. అయితే తొలి ఏకాదశి స్పెషల్ ఏంటి అంటే, విష్ణుమూర్తి తొలి ఏకాదశి నుండి 4 నెలలు నిద్రపోతాడంట. అంటే మనకు ఒక రోజు నిద్రపోతే ఎలానో, విష్ణుమూర్తి 4 నెలలు నిద్రపోతే మనకు ఒక రోజుతో సమానమంట. దీనికి ఒక కథ కూడా ఉందండి. పూర్వము విష్ణుమూర్తి ఉరాసురుడు అనే రాక్షసునితో యుద్ధం చేసేటప్పుడు విష్ణుమూర్తి అలసటతో ఒక గుహలో నిద్రపోతాడంట. అప్పుడు ఉరాసురుడు విష్ణుమూర్తి నిద్రపోతున్న గుహలోకి వచ్చి విష్ణుమూర్తిపై దూకపోతుంటే, అప్పుడు విష్ణుమూర్తి నుండి ఒక తెరలాగా అమ్మవారు వచ్చి ఆ ఉరాసురుని చంపేస్తుందంట. ఆ వచ్చిన లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తి పుత్రికగా భావించి ఆమెని ఏకాదశి అంటారంట. అందుకే ఆ రోజున తొలి ఏకాదశి అంటారంట. ఈరోజు చాలామంది ఉపవాసాలు ఉంటారండి. ఎందుకంటే అమ్మవారు ఉరాసురుని చంపేటప్పుడు ఉరాసురుడు బియ్యంలో దాక్కుంటాడంట. అందుకని ఈరోజు బియ్యంతో వండిన పదార్థాలు కానీ, రైస్ కానీ తినద్దు అంటారు. ఓకే అండి, నాకు తెలిసిన కథ నేను చెప్పాను. ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి. ఫైనల్గా టెంపుల్కి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాము. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. మేము వెళ్ళిన టెంపుల్కి కూడా ఒక కథ ఉందండి, అదే మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. ఇక్కడ మేము వెళ్ళిన టెంపుల్ చుట్టూ, ప్రహరీ గోడ చుట్టూ చాలా విగ్రహాలు ఉన్నాయండి. ఇవి చాలా సజీవమైన కళతో చాలా బాగున్నాయి చూడడానికి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ దర్శనం తర్వాత ఈ చుట్టూ, ప్రహరీ గోడ చుట్టూ చాలా విగ్రహాలను దర్శించుకుంటున్నారు. అసలు ఈ విగ్రహాలను ఎంత బాగా చెక్కారు అండి. వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, సీతారాముల వారి విగ్రహాలు, అండ్ రంగనాథ స్వామి శేషంపై పడుకున్న విగ్రహాలు కానీ ఎంత బాగా చెక్కారో. అలాగే ఇక్కడ వరంగల్ అమ్మవారు, భద్రకాళి అమ్మవారు, అండ్ అయ్యప్ప స్వామి, కనకదుర్గ మాత, అండ్ కొమరవెల్లి మల్లికార్జున స్వామి, అండ్ షిరిడి సాయిబాబా, అలాగే శివపార్వతుల విగ్రహాలు, శివపార్వతుల కళ్యాణము, భక్త కన్నప్ప విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.